పెహల్గాం ఉగ్రవాదులు తన భర్తను చంపితే బోరు నేర్చింది కదా బితాన్ అధికారి భార్య. నీకు ఎసోంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నావు అని మీడియాని అడిగితే ఆ ఉగ్రవాదులను భూమి మీద ఉండకుండా చేసిన నాడే నాకు అసలైన న్యాయం అన్నట్టు చెప్పింది కదా. ఆగో ఆ న్యాయం జరిగిందట బితాన్ అధికారి భార్యకు। 22 এপ্রিল আমার সাথে এবং যাদের সাথে হয়েছে আমাদের একটাই রিকোয়েস্ট ছিল, আমাদের জাস্টিস চাই। আর গভর্নমেন্টের থেকে আমরা যেটা চেয়েছিলাম গভর্নমেন্ট యాక్షన్ নিয়েছে। ఇన్నరా ఇప్పుడు నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు నా మనసు నిమ్మలమైంది, ఇప్పుడు నా భర్త ఆత్మ శాంతించుతుంది, సర్కార్ చేసిన పని మంచిగున్నది, నా సింధూరం తీసేసిన తుకుడా ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తున్నందుకు భారత సర్కార్కు చేతులెత్తి మొక్కుతున్నా అని ఎక్కేడ్చుకుంటా చెప్తున్నది। కడుపులో ఎంత దుఃఖం ఉన్నదో ఏమో ఆ బాధనంతా అదిమి పట్టి చెప్తుంటే చూసేటోళ్ళకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి। నాకు జరిగినట్టు ఇంకెవ్వలకు జరగొద్దు, ఈ భారతదేశ గడ్డ మీద అందరూ స్వేచ్ఛగా తిరగాలనంటే ఉగ్రవాద అనేటోడు ఇక్కడ అడుగు పెట్టకుండా చేయాలి। అసొంటి భయాన్ని కలిగించిన మన ఆర్మీకి చేతులెత్తి మొక్కుతున్నా అన్నట్టు చెప్తున్నది। ఇగో గిట్లుండాలే జవాబు, ఇగో గిట్లుండాలే ప్రతీకారం। ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొన్ని రోజులలోనే వాళ్ళను మట్టుపెట్టే పని ముందటేసుకొని పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదులకు సుస్సు పడేటట్టు చేస్తున్నది। అంటే ఎప్పుడు మనల్ని కొడితే అప్పుడు ఎంబటే బదులు తీర్చుకోవాలి। అట్లయితేనే ఇగో ఈ అక్క సొంటోళ్ళ మనసుకు నిమ్మలం అనిపిస్తుంది, జీవిడిచిన దేశ ప్రజల ఆత్మలు శాంతించుతాయి। అమ్మ నువ్వు దేశం చేసిన పనికి మొక్కుతున్నావు గాని భర్తను ఓడగొట్టుకొని పుట్టెడు దుఃఖంలుండి ఇన్ని రోజులు ఓపికతోనున్నందుకు నీకు వందనాలమ్మ అని అంటుర్రు భారత పౌరులంతా। పాపిస్టి పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలో మన తెలుగు బిడ్డ వీర మరణం పొందిండు। దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాలు ఇడిచిండు। దేశం కన్నా ఈ దేహం ఏం ఎక్కువ కాదని 104 కోట్ల మంది ప్రజలను కాపాడటానికి తన పంచ ప్రాణాలను వదిలేసిండు। అంతటి త్యాగం చేసిన వీరుణ్ణి ఇంట్లో చూడుండ్రి ఎంత దుఃఖం నిండిందో। అయ్యయ్యో ఎంత గుండెలు బాదుకుంటే ఏం లాభం, దేశం గర్వపడేటట్టు పోరాటం చేసి నీళ్ళ కొరిగిండు కావచ్చు కానీ వాళ్ళ ఇంట్లో బాధ ఉంటుంది కదా। దేశం కోసం బార్డర్కు పోయి శత్రువులను చిత్తు చేస్తాడనుకుంటే ఇట్లా అయిపోయాయి కదా అని దుఃఖం ఎల్లబోస్తున్నారు। చెట్టెత్తు కొడుకు జీవిడిచిందని తెలిసి గుండెలు బాదుకుంటున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండా అనే చిన్న తాండాలుండే మురళీ నాయక్ దేశం కోసం సైన్యంలో చేరిండట। అప్పుడప్పుడు సెలవుల మీద ఇంటికి వచ్చి పోయేటోడట। అట్లనే యుద్ధం అయిపోయినాక వస్తాడనుకున్నారట కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదని విలవిలలాడుతున్నారు। అగ్నివీర దాంట్లో చేరిండే కరెక్ట్ గా 4 years చేస్తే చాలా మంది ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు। వాళ్ళు ప్లానింగ్ చెప్పారు సార్, దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years అగ్రిమెంట్ అంటే 22, 23, 24, 25, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవాలి, జనవరికి అయిపోవు, నవంబర్కు 26 నవంబర్కి అయిపోవు। ఇన్నరా అగ్రిమెంట్లో చేరిండట। 4 ఏళ్ళు సైనికునిగా పనిచేసి తర్వాత పర్మనెంట్ అయితే దాంట్లోనే ఉండేటోడట, లేకుంటే ఇంటికి వచ్చేటోడేనట। అంటే ఇంకో ఏడాది టైం ఉన్నదట దానికి। కానీ అంతెల్మే ఇట్లా అయిందని శోకంలో మునిగిండ్రు। పొద్దుగాల ఫోన్ చేసి హిందీ భాషలో చెప్పిండ్రట యుద్ధంలా మీ కొడుకు వీరమరణం చెందిండని। పాకిస్తాన్ పాపిస్టిగాళ్ళు మురళీ నాయకును పొట్టన పెట్టుకున్నారని ఇక దుఃఖం ఆగుతుందా, బోరు నేడ్చిండ్రట ఇంటోళ్ళు। ముచ్చట తెలిసిన ఆంధ్ర సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిండట। వీరుడా మురళీ నాయక్, నీ త్యాగాన్ని ఈ దేశం మర్చిపోదు, భారత జాతి నిన్ను గుండెల్లో పెట్టుకుంటుంది, నీ మరణం వృధా కాదు, నీకు జోహార్లు వీరుడా అని చేతులెత్తి మొక్కుతున్నది। జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్।